హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లక్స్. సో మరి ఈరోజు అయితే అండి మీ అందరి కోసం ఒక మంచి వీడియోతో వచ్చేసాను. సో మరి రీసెంట్గా అయితే అండి నేను టెంపుల్ డిజైన్ పేపర్ ప్యాటర్న్ అనేది పెట్టాను కదండి వీడియో. మరి దానికి సంబంధించి ఈ బ్లౌజ్ అయితే అండి. సో మరి ఈ బ్లౌజ్కి ఆ డిజైన్ వేయాలని అనుకున్నాను. ఇక పైన అప్పర్ పార్ట్ గోపురం డిజైన్ వస్తుంది కదండి, ఆ గోపురం డిజైన్ దగ్గర నేను ఈ ఫ్యాబ్రిక్ మీద కాస్త ఆరి వర్క్ అనేది వేయాలనుకున్నాను. సో మరి ఏ ఆరి వర్క్ వేశాను, ఎటువంటి డిజైన్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. బిగినర్స్ కూడా చాలా చక్కగా ఈ డిజైన్ యూజ్ చేసుకోవచ్చు. చాలా సులువుగా మీరు స్టిచ్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా పేపర్ ప్యాటర్న్ అయితే కట్ చేసుకున్నాం కదండీ. ఈ పైనున్న పార్ట్ అనేది సేమ్ ఇదే విధంగా క్లాత్ మీద పెట్టుకొని నేను డ్రాయింగ్ అయితే వేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఫుల్‌గా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఈ మార్కింగ్ చేసుకున్నాక నేను ఆరి వర్క్ స్టిచ్ చేయడం స్టార్ట్ చేశానండి. సో మరి ఎటువంటి డిజైన్ స్టిచ్ చేశాననేది ఇప్పుడు మీకు చూపిస్తాను. పైన అయితే అండి నెక్ ఉంది కదా, ఆ నెక్‌కి నేను 2 లైన్ సిల్వర్ జరీతో చైన్ స్టిచ్ అనేది వేసుకున్నాను. ఆ తర్వాత బీడ్స్ కుట్టాక నేను జిగ్‌జాగ్‌లో కట్ బీడ్స్ అనేది కుట్టేశానండి. ఇక కట్ బీడ్స్ మధ్యలో అయితే నేను రెడ్ కలర్ ఫ్రెంచ్ నాట్స్ అయితే వేశానండి. శారీకి మ్యాచింగ్ కోసం నేను రెడ్ కలర్ వేశాను. ఇక కింద గోపురంకి కూడా అండి ఒక లైన్ అయితే సిల్వర్ జరీతో నేను చైన్ స్టిచ్ వేశాక బీడ్స్ కుట్టాక జిగ్‌జాగ్‌గా కట్ బీడ్స్ పెట్టి కుట్టేశానండి. ఆ తర్వాత నేను ఈ జిగ్‌జాగ్ వస్తుంది కదండీ, దానిపైన ఒక్కొక్కటిగా నేను ఫ్రెంచ్ నాట్ అనేది 3గా కుట్టానండి చెమ్కీ పెట్టి. ఆల్టర్‌నేట్‌గా కుట్టాను నేను. కంటిన్యూగా కుడితే మనకి బావుండదని చెప్పి ఆల్టర్‌నేట్‌గా కుట్టాను. సో 2 ఫ్రెంచ్ నాట్స్ ఈ బంచ్ వస్తుంది కదండీ, ఆ మధ్యలో ఉన్న అక్కడైతే అండి మళ్ళీ నేను చెమ్కీ పెట్టి కుట్టాను. అది కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇక అవుట్‌లైన్ అయితే అండి నేను రెడ్ కలర్ కూడా వేసుకున్నాను చైన్ స్టిచ్‌తో. ఇక బుటీస్ వేద్దామని చెప్పి నేను రెడ్ కలర్ చెమ్కీ విత్ సిల్వర్ బీడ్ అనేది తీసుకొని మొత్తం బుటీస్ అయితే అండి ఆరీతో నేను కుట్టేశాను, ఆరీ నీడిల్‌తో. సో సింగిల్ స్టిచ్ అనేది ఎలా వేయాలి అదంతా మీకు తెలుసు అనుకుంటున్నాను. తెలియకపోతే నేను చూపిస్తానండి. సో మరి ఈ విధంగా బుటీస్ అయితే మొత్తం కుట్టేశానండి. ఇక బ్యాలెన్స్ మిగిలింది ఈ ఫ్రెంచ్ నాట్‌కి మధ్యలో ఆల్టర్‌నేట్‌గా నేను వదులుకుంటూ వచ్చాను కదండీ, అక్కడేం కుట్టాననేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా సింపుల్‌గా మనం ఇటువంటి డిజైన్స్ వేసుకున్నామంటే కుట్టాకండి బ్లౌజ్ చాలా ఎలిగెంట్ లుక్ అనేది ఉంటుంది. ఇక ఆరి వర్క్ కూడా ఏసాం కాబట్టి చాలా బావుంటుందండి. సో అందుకే నేను ఈ విధంగా సింపుల్‌గా వేసుకున్నాను. బిగినర్స్ కూడా అండి ఈ డిజైన్ ట్రై చేయొచ్చు. చాలా సులువుగా వాళ్ళు కూడా ఏసుకోవచ్చండి. నార్మల్ నీడిల్‌తో కూడా వేసుకోవచ్చు మీరు. సో ఫ్రెంచ్ నాట్స్ మొత్తం నేను నార్మల్ నీడిల్‌తో వేశాను. మిగతావైతే ఆరి నీడిల్‌తో వేశానండి. సో బుటీస్ అయితే అయిపోయింది కదండీ. ఇప్పుడు ఈ ఆల్టర్‌నేట్‌గా ఉన్న చోట ఏం కుట్టాననేది కూడా చూపిస్తాను. ఈ శారీ అయితే రెడ్ కలర్‌లో ఉంది కాబట్టి నేను రెడ్ కలర్ మ్యాచింగ్ వచ్చేలాగా నేను రెడ్ కలర్ చెమ్కీ అనేది తీసుకున్నానండి. ఇక ఆ చెమ్కీ పెట్టి ఆ చెమ్కీ మీద సిల్వర్ బీడ్ అనేది పెట్టేసి నేను మధ్యలో ఒక్కొక్కటిగా కుట్టుకుంటూ వచ్చేసాను. సో ఈ విధంగా మొత్తం అయితే అండి మనకి డిజైన్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇక పైన పార్ట్ అయితే ఆరి వర్క్ అయిపోయింది కదండీ. కింద పార్ట్ బోర్డర్ అనేది ఉంటుంది. ఆ బోర్డర్ ఈ టెంపుల్ డిజైన్‌కి మనం తర్వాత స్టిచ్ చేసేటప్పుడు అటాచ్ చేసుకోవాలి. సో ఆ బోర్డర్ మీద కూడా కాస్త మనం ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇంకా అయితే ఏం వేయాలని థింక్ చేస్తున్నానండి. మీకు మొత్తం అయ్యాక నేను చూపిస్తాను. సో ఇక్కడ డిజైన్ కూడా అయిపోయిందండి. ఇక్కడ కూడా నేను చెమ్కీ పెట్టేసి మొత్తం అయితే ఫిల్ చేసేసాను. చాలా చక్కగా సులువుగా ఉంది కదండీ. చాలా సింపుల్‌గా ఉంది మనకి. ఇక శారీకి మ్యాచింగ్‌గా కూడా వచ్చేలాగా ఈ విధంగా సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి మీరు వేసుకున్నారంటే శారీకి మ్యాచ్ అవుతుంది. ఇక బ్లౌజ్ కూడా చాలా స్టైలిష్‌గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే అండి నేను ఈ బోట్ నెక్‌కి ఇక ఈ టెంపుల్ డిజైన్‌కి ఆరి డిజైన్ అనేదైతే అయిపోయిందండి. ఇక బోర్డర్ డిజైన్, ఇక హ్యాండ్స్‌కి కూడా డిజైన్ ఏస్తాను. అది కూడా మీకు చూపిస్తాను. సో మరి మీకు గాని ఈ ఆరి వర్క్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.